దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగును గాక. మరొకసారి ఈ ఉదయకాలమున ప్రభు యొక్క సాన్నిధ్యములో ఉన్న మనము చాలా సంతోషం. ఈ ఉదయకాలం మరలా కలుసుకోవడం అనేది ఇది దేవుడిచ్చిన భాగ్యంగా ఎంచుకొనిచున్నాను. ఈ ఉదయకాలమున మీరందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మనమందరం కలిసి ఇలాగ ప్రభువుని స్తుతించుట్లో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని నామానికే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఈ ఉదయకాలమున మరి దేవుని యొక్క వాగ్దానము, మరి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవరుడు అని చెప్పి సొలొమీతి మాట్లాడుతూ ఉంది. సొలొమీతి అంటే సంఘము, ప్రియుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నిజంగా తన ప్రియుని గురించి తన ప్రియురాలు మాట్లాడుతున్న అతి శ్రేష్టమైన సంగతులను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఇవి చాలా మరి ఆ భార్యాభర్తల అవినాభావ సంబంధాన్ని కూడా తెలియచేసినట్లుగా కనబడతా ఉంటది. ప్రియుడికి మరి ప్రియురాలు ఆ ప్రియుని పొగిడే విధానం, ఆ ప్రియుని గురించి మాట్లాడేటటువంటి ఆ విధానాన్ని చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే సంఘము ప్రభు ఎడల అలాగ ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటుంది సొలొమీతి సంఘము? నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవరుడు, 10,000 మందిలో పురుషుల్లో నేనతని గుర్తించగలను అంటదన్నమాట. ఎంత శ్రేష్టమైన వాడుగా తన ప్రియుడున్నాడో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. అందుకే చాలా విషయాలు సవిస్తారంగా సొలొమీతి మాట్లాడుతూ ఉంటది. నేను నల్లని దానినని మీరు నన్ను చిన్న చూపు చూడకండి, నా ప్రియుని కొరకు నేను ఈ విధంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటది. అంతేకాదు, ఆమె నిత్యము అనుక్షణము తన ప్రియుని వెదికినట్లుగా పరమగీతాల్లో మనకు కనబడతా ఉంటది. ఆమె పరుండి కూడా తన ప్రాణప్రియుని వెదికినట్లుగా మాట్లాడుతూ ఉంటది. ఆమె పరుండి కూడా నేను ఇప్పుడే లేస్తాను, రాజవీధుల్లోకి వెళ్తాను, కంచెలలోకి వెళ్తాను, పట్టణములోనికి వెళ్తాను అని చెప్పి వెళుతూ కావలి వారు తనకెదురు పడినప్పుడు తన ప్రాణప్రియుని గురించి అడిగినట్లుగా చూస్తాం. అక్కడ మీరు నా ప్రాణప్రియుడు, కవలివారు తనకి ఎదురుపట్టినప్పుడు నా ప్రాణప్రియుని మీరు చూచితురా అనగా వారిని విడిచి కొంత దూరము పోగా తన ప్రాణప్రియుడు తనకెదురు పడ్డట్టుగా కనబడుద్ది. ఆ ప్రాణప్రియుని తోడుకొని తన సొంత అరలోని కనుక తన హృదయములోనికి తీసుకొని వచ్చి వలపుదీర అతనితో మాట్లాడి ప్రేమధీర అతనితో సంభాషించినట్లుగా ఆ యొక్క పరమగీతాల్లో చూస్తూ ఉంటాం. నేటి దినాన మనము సంఘము, ఆయన మరి మన యొక్క సంఘమనగా మనం వధువులము, ఆ యేసుక్రీస్తు మనకు వరుడు. నిజంగా వధువు వరునికి ఏ విధంగా ఉండాలో అనేక విషయాలు సవిస్తారంగా ఈ బైబిలు గ్రంథములో రాయబడి ఉన్నాయి. శారా అయితే అబ్రహామును గూర్చి ఆ మాట్లాడినప్పుడు నా యజమానుడా అని మాట్లాడేది. ఎంతో గౌరవించి చక్కగా తన హృదయంలో, అందుకే నోరు నిండిన దాన్ని బట్టి హృదయం మాట్లాడుతుందని రాయబడి ఉంటుంది. చాలాసార్లు మన జీవితంలో ప్రియులారా మరి క్రీస్తు విషయంలో చాలా అశ్రద్ధగా కనబడేటటువంటి వారు కూడా లేకపోలేదు. కానీ ఈ సొలొమీతి, ఈ సంఘం తన ప్రియుని కొరకు తనని వర్ణిస్తున్న విధానం చాలా గొప్పగా ఉంది. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవరుడు, మరి 10,000 మందిలో నేనతన్ని గుర్తించగలను. తన తల కొరకు, తన కాళ్ళ కొరకు, తన పాదముల కొరకు, తన ఎంట్రుకల కొరకు, తన పెదవుల కొరకు, తన పల వరుస కొరకు కూడా మాట్లాడుద్ది. అంటే A to Z, అరికాలు మొదలుకొని తన తల వరకు అతన్ని వర్ణిస్తూ
నిజంగా ఆ ప్రాణప్రియుణ్ణి పొగిడినట్లుగా చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున మనకు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మన వరుడు, మన వధువులం కనుక ఆయన నామాన్ని హెచ్చించి ఆయన నామాన్ని ఘనపరిచి ఆయనకు లోబడినప్పుడు నిజంగా మన్ను బట్టి ప్రభు ఎంతో సంతోషిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే అన్నది ఆయన మరి ధవలవర్ణుడు, రత్నవరుడు నాకు అతి ప్రియుడు అని మాట్లాడింది. అవును, మన ప్రభు మనకి అతి ప్రియముగా ఉండాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నిటిలోకెల్లా ప్రభువుని ప్రేమించి ప్రభు ఆజ్ఞలు, ప్రభు శాస్త్రములు పాటించి ఆయన చిత్తాన్ని జరిగించడానికి ఈ ఉదయకాలం ఇష్టపడదాం. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో సులోమితి సంఘమునైనా నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవరుడు 10,000 మందిలో నేను అతన్ని గుర్తించగలను అని మాట్లాడింది. అవును ప్రభా, నిన్ను ప్రేమించింది సులోమితి, నిన్ను వెదికింది నాయన. రాజవీధులలో, కంచెలలో, పట్టణాల్లో కావలి వారు సైతం ఎదిరిపడినప్పుడు మీరు నా ప్రాణప్రియుని చూచిరని అడిగింది ప్రభా. అత్యాశక్తి కలిగి నిన్ను కలుసుకొని తన హృదయమని అరలోనికి తీసుకుని వచ్చి ప్రేమధీర నీతో ముచ్చటించినట్లుగా చూస్తున్నాం. ఈ దినాల్లో ప్రభా, మేము సంఘమైన మేము, వధువైన మేము, వరుడైన నిన్ను అలా వెదికే కృప ఈ ఉదయకాలంన మా అందరికి దయచేస్తారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీరు వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చేసి వారిని కూడా పాలిభాగస్తులుగా చేసి ప్రతి ఒక్కరూ దీవించబడే విధంలాగున మీరు సహాయం చేయాలని మనవి చేస్తూ దేవుని యొక్క మాట గట్టిగా బిగ్గరగా ఆనబెట్టి మీతో చెప్తున్నాను. ఇతరులకు మీరు షేర్ చేసి తప్పనిసరిగా మీ ఆశీర్వాదాల్లో వారికి కూడా ఆశీర్వాదానికి పాలు పొందినట్లుగా చేయగలరని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్.